अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौस्तु श्रीमद्रामानुजाचार्यं पार्थसारथिसद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्ति कृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गण्डि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यम् आम्नायपारगं श्रीवेङ्कटार्य अप्पकोण्डार्यमार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेङ्कटाचार्यमस्मद्भ्रातरं चिन्तितार्धदं वारं वारं नमाम्यहं भक्त्या गुरुपरम्परा। अस्मद्गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। भगवद्बन्धुलर विलुप्तमूर्धन्य लिपिक्रमाणां सुरेन्द्रचूडा पदलालितानां त्वदङ्घ्रि राजीवरजकणानां भूयां प्रसादो मयि नादभूयात्। భగవద్బంధులరా, హయగ్రీవ స్తోత్రంలో మనం 20 శ్లోకాల దాకా వెళ్ళాం. 75 భాగాలు అయ్యాయి. వాటిల్లో కొన్ని భాగాలు తీసేసిన కనీసం 70 భాగాల మ్యాటర్ ఉంటుంది. మిగిలిన భాగాల్లో చాటర్ ఉన్నా కానీ ఇది అతిశయం అవుతోందా అతి అవుతోందా అనిపిస్తుంది మనకి. కానీ ఒక్క ప్రశ్న అడుగుతాను, దాసుడు క్షమించాలి. ఏమిటంటే, ఎస్టిపి వరదాచార్యులు గారి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? చాలామంది వినుండకపోవచ్చు, పెద్దలు కొంతమంది వినుండొచ్చు. చిట్టిగూడు వరదాచార్యులు గారిని పేరు. ఒకప్పుడు శ్రీమద్ రామాయణం తెలుగులో శ్రీమాన్ చర్మచర్ల శేషాచార్య స్వామి వారు 78 అనుకుంటాను, 74లోనూ అనువాదం చేసి తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉండడం కోసం బుక్స్ వేసినప్పుడు దాంట్లో మొదట్లో వాల్మీకి గనక జన్మించకపోయి ఉంటే అంటూ ఒక 40 శ్లోకాలని చాలా అందంగా దాంట్లో చేర్చారు. ఆయన రాశారు వాల్మీకి మీద 40 శ్లోకాలు. మరి ఆ 40 శ్లోకాలు ఎవరైనా ఎక్కడైనా చదివారా? రామాయణం చదువుతూ ప్రతి వాళ్ళు కూడా నా ఉద్దేశంలో రామాయణం అంటూ రామాయణంలో కట్టడం తన ఉద్దేశం చెప్పుకోవడం, రామాయణానికి అనువాదాలు ఉపన్యాసాలు చేస్తే వాల్మీకి రామాయణం పేరు పెట్టకుండా వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుని డాష్ డాష్ రామాయణం, డాష్ డాష్ రామాయణం. పాపం వాల్మీకి బతుకుంటే కోర్టులో కేసెస్ ఉండేవాడే, నాదిరా బాబు రామాయణం అని చెప్పి. శ్రీభాష్య అప్పలాచార్య స్వామి ఏం చెప్పారు? శ్రీభాష్య రామాయణం అని రాయలేదు. తాత్పర్య దీపిక, అర్ధదీపిక, వాల్మీకి రామాయణము. శ్రీనివాస శిరోమణి అన్న ఆయన పెద్దలు వచనంలో రాశారు శ్రీమద్ వాల్మీకి రామాయణము వచనము, ఇలాగే రాశారు. తర్వాత ఎంతెంతనో చూసాము, వాళ్ళ పేర్లు పెట్టేస్తున్నారు. చివరికి ఏం చదువుతారా అంటే ఫలానా రామాయణం అంటారు దాంట్లో. అంటే ఒక్కసారి ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి వాటిల్లో కూడా అత్యద్భుతమైన ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణాన్ని ఎవళ్ళు కూడా ఆ కోణంలో ఇంతవరకు చూడని విశేషాలు. రామాయణం కొత్తగా చెప్పలేదు వాళ్ళు. రామాయణంలో మనం మరిచిపోతున్న విషయాలని వారు చూపించారు. మన స్తోత్ర పాఠాల్లో కూడా చాలా భాగం మనం గానుగెద్దు పద్ధతి లోపల చదువుతూ పోతూనే ఉన్నాం తప్ప కొన్ని పదాలు ఎందుకు ఇలా పడ్డాయి ఇక్కడ మీకు గుర్తుండే ఉంటుంది. అచ్యుతం, మాధవం, కేశవం, రామనారాయణం అన్నది. మరి తన్నుకు చచ్చారు జనాలంతా. మరి ఇక్కడ రామం నారాయణం ఉందా, రామనారాయణం ఉందా? ఆ పదం ఎలా ప్రయోగించారు? ఆ స్తోత్రం మీరందరిది ఎవరు అనుకుంటున్నారు? దీనికి సమాధానం ఉంటుంది. అలాగే ఇక్కడ గోత్రం చెప్పడంలో రామనారాయణ తప్పన్న వాళ్ళందరూ కూడా మరి త్రేతాయుగం నాటికి మంగళసూత్ర ధారణ ఉందా? మరి ఇక్కడ చేస్తున్నారే, దానికి సమాధానం ఏం చెప్తారు అంటే, మీకు నచ్చిన వాటికేమో మాట్లాడరా, మీకు ఇబ్బంది కలిగించేవాటి మాత్రం
ప్రచారాన్ని చేసి అంతవరకు స్వామి సేవలో ఉన్నవాళ్ళు కూడా పక్కకి పోవడం. ప్రయోజనం ఏం ఒరిగింది అంటే మనం ఏం చేస్తున్నామంటే గ్రంథాలు అవలోడన చేస్తున్నామనే పేరుతోటి సాంప్రదాయం అనే పేరు పెట్టుకు చేస్తున్నాం తప్ప దాంట్లో ఉండే ప్రధానమైన విశేషాలు సూక్ష్మమైన రహస్యాలని పట్టించుకోవటం లేదు. ఇలాంటి సూక్ష్మమైన రహస్యాలు శ్రీమద్ రామాయణంలో ఒక 75 దాకా ఉన్నాయి. అది పండితులైన వాళ్ళు కూడా దాని జోలికి వెళ్ళటం లేదు. శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి, మరో సందర్భంలో ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో సరదాగా చిన్న మాట అడుగుతాను. ప్రహ్లాదుడికి నరసింహస్వామి ప్రత్యక్షమైన నాటికి వయసు ఎంతండి? ప్రహ్లాదుడికి 5 ఏళ్ళు తప్పితే 6 ఏళ్ళు ఉంటాయి. చింత పోతన గారి పద్యాలు అక్కడ ఉన్నాయి. పంచాబ్దముల వాడు పంచశరద్వయస్కుడని చెప్పి హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళే నాటికే లీలావతి గర్భవతి అన్నారు. గర్భవతి అయినప్పుడు 9 నెలలు గడిస్తే కనుండాలి. అప్పుడు హిరణ్యకశిపుడు ఇంటికి వచ్చే నాటికి అతని 3 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండాలి కదా. 5 ఏళ్ళని లెక్కేస్తున్నా, పర్వాలేదు. కానీ హిరణ్యకశిపుడు ఎన్నాళ్ళు తపస్సు చేశాడు చూస్తే 10,000 సంవత్సరాలు ఎంతో అని చెప్పి భాగవతంలో ఉంది. మరి ప్రహ్లాదుడి వయసు ఎంత ఉండాలంటే ఆయన తిరిగి వచ్చేనాటికి మీసాలు గడ్డాలు కూడా వచ్చి ఉండాలి కదా. మరి ఇక్కడ పంచాబ్దంబుల వాడన్నదానికి పంచశరద్వయస్కుడు అన్నవాడికి ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చాడన్నదానికి ఈ మధ్య అంతరం ఎక్కడ మిస్ అయిందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా మహానుభావులు తమ ఉపన్యాసాల్లో చెప్పారా? చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటివే ఇంకా చాలా చాలా ఉన్నాయి. భాగవతంలో, మహాభారతంలో, రామాయణంలో. ఇది ఎక్కడా కూడా ఆ కవులు మర్చిపోయి, మహర్షులు వాళ్ళు మర్చిపోయినవి కాదు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. వాటికి సమాధానాలు అక్కడే ఉన్నాయి. అది గమనించటంలా మనం. ఈ విశేషం. అలాంటి లోతైన మాటల్లో వేదాంత దేశకుల వారు కూడా చాలా అందంగా ప్రయోగించారు పదాలు. అలాంటి పదాలు ఉన్నాయి కనుకనే కొంచెం విస్తృతితో చెప్పుకుంటున్నాం. కనీసం 1-2 స్తోత్రాలు 1-2 స్తోత్రాలైనా ఇలా విస్తృతితో చదువుకోగలిగినట్టయితే ఇతర స్తోత్రాలని మనం సర్వసాధారణంగా చదువుకుంటున్న దాంట్లో విశేషాలు మనం బోధపడిపోతాయి. ఇదేమిటి? విలుప్తమూర్ధన్య లిపిక్రమాణం సురేంద్ర చూడాపదలాలితానాం అన్న చోట అంకిరి రాజీవ రజక్కణానాం భూయాన్ ప్రసాదో మై నాథ భూయాత్ అన్న చోట రజస్ అంటే అర్థాలు చెప్పుకున్నాం మనం. ఏమని చెప్పి? నీరు అని, ఆకాశమని, లోకమని, పుప్పొడి అని, అంతరిక్షమని, మనలో ఉండే అవలక్షణాలని, ఇవన్నీ కూడా అదే మనం వేదమంత్రం చెప్పుకున్నాం. ఆపప్రౌ పార్థివం రజో బద్ధతే రోచనాదివి నత్వా వాం ఇంద్ర కశ్చ నజాతో కశ్చన నజాతో నజనిష్టే ఇది విశ్వం వభక్షిత. ఇంద్ర, ఓ పరమాత్మ, నీ తేజస్సుతోటి పార్థివం రజ 2 అర్థాలున్నాయి. పార్థివం రజ అంటే వేరు పదాలుగా తీసుకున్నట్టయితే పార్థివ సంబంధమైన వస్తుజాతం అని అర్థం ఉంది. పార్థివం రజ అంటే పృథివీ సంబంధం కలిగించేలాంటి ఆకాశం ఉండే జిలోకము, దానిలో ఉండే లోకాలని అర్థం ఉంది. ఆపప్రవు, బాగా పూరించాం. పార్థివం రజ అంటే మనం ఏమని చెప్పుకుంటాం? పృథివీ సంబంధమైన కణములని చెప్పుకుంటాం అంతే. కానీ పృథివీ సంబంధం కణములు కాదు, పృథివీ సంబంధముగా ఉండే లోకములు కొన్ని ఉన్నాయి. ఇది పాతాళమని, పైన ఉండే అవకాశమని, పైన ఆకాశము, ద్యులోకమని చెప్పి కాదు. అంతరిక్షాన్ని తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన లోకాలు కూడా ఉన్నాయి. ఎంచేత తల పితల సుతల మహాతల పాతాళ రథాతల ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మహర్లోక జనోలోక తపోలోక ఇంత కూడా ఉంది. వీటన్నిటినీ కూడా నువ్వు ఆపప్రవు బాగా వ్యాపించావయ్యాను. బాగా వ్యాపించడం అంటే కొంత ఖాళీ అట్టే పెట్టి కొంత ఖాళీ ఉండడం కాదు, నువ్వు ప్రతి చోట వ్యాపించావు. దివి రోచన బద్ధదే, జిలోకంలో ప్రకాశించేలాంటి నక్షత్రాలన్నిటిని కూడా నిలిపావు. అదే మనవాళ్ళు చెప్తారు కదా, నక్షత్రాల సంఖ్య కొన్ని కోట్లు ఉంటుందండి, సూర్యుడి కంటే కూడా పెద్దమైన నక్షత్రాలు ఉంటాయి కొన్ని చోట్ల, చాలా చోట్ల అంటూ చెప్పుకుంటూ వస్తారు.
అలాగే ఏదో వెలాసిటీకి కూడా పేరు పెట్టారు, స్టార్ వెలాసిటీ, సన్ వెలాసిటీ మరొకటో పెట్టుకున్నారు లాభం. అలాగట సూర్యకాంతి ఎంత దూరం అయితే అంత వేగంతో ఉంచారు. ఇలా దివి రోచనాబద్ధ అంటే ఆ నక్షత్రములన్నీ కూడా అక్కడే నిలబడి ఉండి ఆయా లోకాల్ని వెలిగించి ఉన్నాయి, చూచారా? అలా అట్టే పెట్టావు. త్వావాన్ కశ్చన నా జాత నా జనిష్ఠే నచ జనిష్ఠే. అల్లా నిలబెట్టగలిగిన వాడు ఎవడయ్యా అంటే ఇక మళ్ళీ పుట్టడు కూడా, నువ్వు తప్ప ఇంకొకటి లేడు. ఏం చేతంటే మన ఇంట్లో ఉన్నప్పుడే, ఇప్పుడు అనుకోని సరేండి, భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటారు, భార్య మాట భర్త విందు, భర్త మాట భార్య విందు, ఇద్దరు మాట పిల్లలు వింటారు. ఎలా ఉన్న కాస్త ఇంటిలోనే ఇన్ని భావాలు ఉంటే మరి అలాంటిది అక్కడ ఎలా ఉన్నావయ్యా? మా చిన్నతనాల్లో కొన్ని ఊళ్ళలో సర్పంచ్లను చూసేవాళ్ళం. వాళ్ళు ఏమిటి హాయిగా సర్పంచ్ వాళ్ళు అక్కడ పంచాయతీలో కూర్చునేవారు, కానీ ఎక్కడెక్కడో పనులు చేసేవాళ్ళంతా కూడా కోపడతారేమో, ఆయన చూశాడో వచ్చి మనుషులను పెట్టాడా? లేదు. అలా అంటే మామూలుగా ఉండే పరిపాలనా అనుభవం కలిగినటువంటి వీళ్ళే ఇలా చేయగలిగితే ఈ కాస్తకే చేస్తున్నారు. పరమాత్మకి ఎంత చేశాడండి? అలాంటి నీవు విశ్వం సకల సృష్టి కూడా అతిమభక్షిత, అలా భరిస్తావు, భరించగలిగిన వాడివి నువ్వు. మరి నాకు అనుమానం, మరి ఆ సృష్టి లోపల నేను లేనా? ఎంచేత త్వదంగిరి రాజీవ రజకణానాం భూయాన్ ప్రసాద మయి నాథ భూయాత్, నన్ను రక్షించుకో. ఇన్ని జీవకణములని, జీవకోట్లని, బ్రహ్మాండ భాండాలు రక్షిస్తున్నవి అవలీలాగా, ఎవడు అడగకుండానే రక్షిస్తున్నవి. మరి నేనున్నాను, ఏదో కాస్త స్వామి అనుభవం తెలియదు కానీ తెలుసుకుందామనే ప్రయత్నం, నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదో పోని ఏ ఆదివారం నాడో బుధవారం నాడో గురువారం ఎప్పుడు చదువుతున్నా కదా ఒక్కసారి, మరి నన్ను రక్షించాలి. త్యాగరాజస్వామి అంటారు ఒక చోట, బ్రో భారమా రఘురామ, ఇందరిలో నన్ను ఒక్కని బ్రో భారమ. ఎంత తమాషా చెప్పానండి ఆయన. ఎంతమందిని రక్షిస్తా అని చెప్తున్నావే, శరణాగత రక్షణ విడుదాంకితుడు మీద మెడలు వేసుకోండి, గోల్డ్ మెడల్, ఏం ప్రయోజనం? నేను ఒక్కడిని కదయ్యా. ఎక్కడో నీకు సాయం చేసిన కథ ఉందో లేదో నాకు తెలియదు కానీ, రామాయణంలో లేదు కానీ, ఉడతని రక్షించావా, మరొకళ్ళని రక్షించావా? ఏమిటయ్యా ఇది మహానుభావ అంటారు. అలాగే ఈ కణములు నాకు క్షేమాన్ని కలిగించాలి అని చెప్తూ వేదమే ఒకతోటి అంటుంది. అంటే పార్థివ రజకణానం అని చెప్పిన తోట రజకణ శబ్దంతో ఎన్ని సందర్భాల్లో వచ్చిందో అవన్నీ అన్వయించుకుంటే పరమాత్మ మనతో ఉండి తీరుతాడని అర్థం అనమాట. మధునక్తము దోషసి మధుమధు పార్థివం రజ మధుజౌరస్తున పిత. అంటే అంగిరి రాజీవం ఉంది, చూచావా? ఈ రాజీవములు ఉన్నాయి. రాజీవ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, పద్మము కలువ అని చెప్పి. అంచేత నీ పాదములనే సూర్యునితోటి చంద్రుడు సంబంధం కలిగినవే. రెండు రకాలు కూడా లోకాన్ని ఆనందింపజేస్తావు. అంచేత మాకేం చేస్తావు? రజకణం అంటే అర్థం ఏంటి? కాంతి కిరణం అని అర్థం. అక్కడ కూడా అంచేత మాకు రక్షించవయ్యా. మధునక్తం ఉతోషసి, రాత్రిపూట పగలు కూడా మాకు మధుమంతం కావాలయ్యా. మధుమతు పార్థివం రజ, భూలోకంలో ఉండే కణములన్నీ కూడా మధువంతము కావాలి. పార్థివ సంబంధమైన లోకములు కూడా మధువంతములు కావాలి, మాకు క్షేమం కావాలి. ఇవన్నీ నీ పాదాల దగ్గరే ఉన్నాయి కదా, అంటే దాంట్లోపల నేను ఉన్నా కదా, రక్షించవయ్యా మహానుభావ. అందుకని భూయాస్మ, నీ వాడి నవ్వుదునుగాక అంచేత. అంతేకాదు విద్యామేషి రజ పృథిమిమాన అక్తుభి పశ్యన్ జన్మని సూర్య. ఓ సూర్య భగవానుడా, సూర్య అంతర్యామైన పరమాత్మ. పృథురజ వియేష ధ్యాం అహ అక్తుం ఇది. రాత్రింబగళ్ళ లోపల కూడా పగటిపూట రాత్రిపూట కూడా నువ్వు విస్తారమైన లోకంలో వియేషి విశేషంగా ప్రసరిస్తూ ఉంటావు కదా నువ్వు. జన్మాని పశ్యన్ అంటే జన్మములు చూస్తూ కాదు, జన్మించిన జీవరాశుల్ని చూస్తూ. అంటే మన భాషలో సూపర్విజన్, ఆయన విజనే సూపర్వైజ్ చేస్తుంటాడు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు నువ్వు. అందరూ కూడా ఆయన అనుసరిస్తారే, అలాగే నేను అనుసరిస్తున్నా కదా స్వామి, నన్ను కూడా రక్షించవయ్యా. అంగిరి అంటేనే, అంగిరి రాజ్యం అంటేనే ఒక గొప్ప పోలిక ఉంది.
పద్మము సూర్యుడు ఒకటే అని చెప్పి శృతి. మన దృష్టిలో పద్మం వేరు, సూర్యుడు వేరు అంటున్నాం మనం. కాదయ్యా, రెండు ఒకటే అన్నారు. ఎంచేతంటే కురుక్షేత్రం వెనక భాగంలో శరణ్యావతి అని చెప్పి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో జలము సోమరసమే అని మహర్షులు అంటారు. అంటే సోమరసం వంటిది పోని మన భాషలో మాట్లాడదామంటే, అక్కడ కశ్యప ఋషి ప్రార్థన చేస్తాడు ఒక సందర్భంలో. ఎత్ర అనుకామం చరణం త్రినాకే త్రిదివే దివః లోకాయత్ర జ్యోతిష్మంత తత్ర మాం అమృతం కృధు ఇంద్రాయ ఇందో పరిశ్రమ. ఓ శరణ్యావతి సరస్సు, నాకు క్షేమాన్ని కలిగించు. ఎత్ర త్రిదివే, ఎక్కడైతే మూడవదని చెప్పబడేవో లోకంలో చూచావా, మూడవ లోకం జిలోకం, అక్కడ త్రినాకే, అక్కడ కూడా ఉత్తమమైన స్థానం ఉందిట. త్రినాకం అంటే నాకం అంటే స్వర్గం కదండి, 3 స్వర్గాలు ఉన్నాయి అక్కడ. త్రినాకే అంటే అర్థం అది కాదు. అక్కడ నాకం అంటే సరిపోతుందంటే ఆ నాకం కూడా కం అంటే సుఖము, అకం అంటే పాపము, నా అకం పాపము లేనిది. దాంట్లో కూడా 3 గ్రేడ్లు ఉంటాయి. పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు కూడా ఏబిసిడి గ్రేడ్లు అంటారు. అంటే డి గ్రేడ్ అంటే తక్కువ అనుకుంటాం మనం, కాదు వాళ్ళు పెద్ద పాపం లాగా ఉంటాయి. అక్కడ తేడాలు ఉంటాయి, గ్రేడ్లలో తేడా. ఈ మధ్య స్కూళ్ళలో పరీక్షలు కూడా గ్రేడ్లు పెట్టించారు. ఆ గ్రేడ్లు వచ్చేందుకో ఏం చేసే వాడికి అర్థం కాదు మనకి, ఉంచండి అలాగా. అలా గ్రేడ్లు ఉంటాయి అక్కడ. ఏమిటవి? 1, 2, 3 అని చెప్పి, 1 అంటే మోక్షం, అది 2 అంటే తపస్సులు చేసిన వాళ్ళంతా చేరుకునే చోటు, 3 అంటే వీరస్వర్గము, వీరులు వెళ్ళే చోటది. అలాంటిది. అంచేత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? 1వ స్థానంలోకి తీసుకెళ్ళాలి. దివః అనుకామం చరణం, సూర్యునికి అనుకామం చరణం, ఇష్టమైన చోటు ఎక్కడ ఉంటుందో అక్కడికి నన్ను తీసుకెళ్ళు. జ్యోతిష్మంత, అక్కడ అన్నీ కాంతివంతములే, చీకటి అన్నది ఉండదు అక్కడ, మొత్తం కాంతి ఉంటుంది. తత్ర, ఆ లోకానికి నన్ను పంపి, మాం అమృతం కృధి, నన్ను అమృతం చెయ్యవయ్యా. ఎలాగంటావా? ఇంద్రాయ పరిశ్రవ, ఇంద్రుని కోసం అని చెప్పి బాగా నువ్వు స్రవించాలి. అదేమిటయ్యా, ఇంతవరకు ఏం చెప్పావు నువ్వు? అసలు సూర్యుడికి దానికి తేడా లేదంటున్నావే. కాదు, సూర్యుడికి పద్మానికి తేడా లేదని చెప్పడంలో ఈ సరస్సుకు కూడా సూర్యుని వంటిదే అని చెప్పేస్తున్నారు. అంటే ఆ సూర్యుడు చేసేంత గొప్ప పని ఎంత చేస్తున్నా అలాగే సూర్యుడు ఎలాగైతే రజకణములన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తాడో, ఆ ప్రకాశింపజేసే తత్వం హయగ్రీవ స్వామి నీ పాదముల యందే ఉంది. ఈ సూర్యుడు వాళ్ళంతా నిత్యము నైమిత్తికం వీటి కోసం ఏర్పడ్డవాళ్ళు. అంచేత నీ పాద కణములు మాకెప్పుడు క్షేమం కలుగ్గాక. స్కాంద పురాణం, నారద పురాణాల్లో తీర్థయాత్రలు చేసినా చెయ్యకపోయినా ఆ తీర్థములని క్షేత్రం తలుచుకుంటే చాలు ఎంత ప్రయోజనం ఉంటుందో అద్భుతమైన గాథలు చెప్పారు. అంచేత నువ్వేం చేస్తావు? అదంటే విధిలిఖితం మార్చుకుంటాను. అలాగని చెప్పి విధిలిఖితం మార్చుకుంటా అంటే ఇంద్రపదవి నేను అడుగుతా అనుకుంటావా? లేదా బ్రహ్మదేవుడు పక్కే తప్పించి అడుగుతుంటా? అబ్బాయి లేదయ్యా, నాకు అలాంటి అవకాశం ఉంటుందని తెలుసును, నాకు వద్దు. నేనేం చేస్తా? ఆ ధూళికణముల చేత నా విధిలిఖితాన్ని మార్చుకున్నా కానీ నీ సేవ చేసుకుంటాను, నీ సేవే చేసుకుంటాను. కులశేఖరాళ్ళ వాళ్ళు ఇదే జోకు చెప్పారు తోడు పాపం. ఎక్కడో తెలుసునా, నాస్తాధర్మే అన్నారు. పవన్ స్వామి ప్రత్యక్షమయ్యాట 4 చేతులతో, 4 చేతులు 4 పురుషార్థాలు ఇవ్వడానికి. నాస్తాధర్మే అన్నట్ట. ఓహో, స్వామివారికి ధర్మం కలగవ చేయించాట. మళ్ళీ అనుమానం వచ్చింది, ధర్మం పాటించకపోతే అర్థం ఎలా కుదురుతుందా అన్నట్ట. నవసుని చెయ్యే అన్నట్టింది మళ్ళీ. అలా కూడా ఉందన్నమాట. 2వ చేయి దింపేసేట బాబు. ఇక 3వది ఏమిటి? కామం. మరి నువ్వు ధర్మము పాటించవు, అర్థము అక్కర్లేదన్నావు, కోరికలన్నీ ఎలా నెరవేరుతాయి అన్నాడు పరమాత్మ. నైవ కామోపభోగే, పరమాత్మ పరవశించిపోయాడు. ఎంచేత ఇన్నాళ్లకు ఒక మహానుభావుడు దొరికాడు. ధర్మ అర్థ కామములు 3 వద్దని మోక్షాన్ని అడుగుదని మోక్షం ఇవ్వబోయాట. కులశేఖరాలు రాఘవయ్య స్వామి కంగారిందు నీకు,
ఇంకో చోటగా ప్రత్యక్షం వల్ల వెళ్ళాలి అక్కడ ఉన్నారు పాప నువ్వు అన్నట్ట. అది అన్నారు. కాదు నేను ఇంకా అడిగానా, నా శ్లోకం పూర్తయిందా? నైవ కామోపభోగి మోక్షం అడిగానా? నిన్నెవడైనా ఇలా అడిగిన పాపానికి బాగుపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా? ఆలోచించు. 13 ఏళ్ల పాటు మాట్లాడకుండా కూర్చుని సీతమ్మ జింక అడిగింది, లంకా దగ్గర పంపించేశాడు. నారదుడు నీ మహిమ ఏమిటి అంటే సంసారంలో దింపి 60 మంది పిల్లల్ని కనిపించావు, అడిగి సుఖములు ఎవరు అనుభవించలేరా రామ అన్నాడు త్యాగరాజస్వామి. అయితే ఎందుకయ్యా పిలిచగదు, వచ్చాను కదా. అదేం లేదు. యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాజ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి నిశ్చలా భక్తిరస్తు. నీ పాదాలయందు భక్తి ఉంటే చాలు నాకు ఇది ఆయన కోరిన కోరిక. సరిగ్గా మిల్టన్ మహాకవి కూడా ఒకసారి చెప్పానేమో, ఇది ప్యారడైజ్ లాస్ట్లో ఒకతోటి అంటాడు, సూనర్ ఆర్ లేటర్ మీన్ ఆర్ హై ద టాస్క్ మాస్టర్ మై బెస్ట్. కొంచెం కోపోతనే ఇస్తాడు. ఐ షల్ వెయిట్ స్టాండ్ అసైడ్ అంటాడు మహానుభావుడు. ఇదే చెప్తున్నారు. నువ్వు ఫైల్ అన్నీ వెతుక్కో, చూసుకో. యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, అది నాకు ఇయ్యి అన్నారు. అలా కోరుకోవాలి కోరిక. అది నేను అడిగేది. అంచేతని అంఘ్రిరాజీవ రజకణం కావాలంటే దాసోహం సమర్పిస్తే చాలు, నాకు మొత్తం లిఖితం మారిపోతుంది. ఎందుకో తెలుసా? వామ మధ్య సహిత వామం విశ్వో దివే దివే వామం అస్మభ్యం సావీహి వామస్య హి క్షయస్య దేవభూరే. యజుర్వేదమే చెప్తుంది మాట. ఓ సూర్యభగవానుడా, నాకు క్షేమాన్ని కలిగించు. ఇవాళ రేపు ఎల్లుండి ప్రతిరోజు కూడా దివే దివే ప్రతిరోజు కూడా క్షేమం కలిగించాలి నాకు. ఆత్మభ్యం సావీహి వామస్య హి క్షయస్య. క్షయమంటే ఇల్లు. మా ఇంటి లోపల కూడా శుభాన్ని కలిగించు. ఎలా ఉండాలి? ఎప్పుడూ నీకు సేవ చేసుకునేలాగా ఇల్లు ఉండాల్సి ఉంటుంది. క్షయస్య హి దేవ భూరే వామస్య. నేను ఏది పొందగలను నువ్వు అనుకుంటావో, ఏది పొందితే నాకు క్షేమం అనుకుంటావో అది నువ్వు అప్పచెపోయా మహానుభవ. నాకంతకంటే ఏమీ అక్కర్లేదు. ఇలా మనం కోరగలమా స్వామిని? వాళ్ళు ఒక చోట అంటారు, స్వామి నీ పాదాల లోపల రేణువుగా అంటే కష్టమేమో తెలీదు. రేణువైతే ఇక్కడి నుండి ఇంకొకటి పోతుంది, కానీ నీ పాదాలలో ఉండే ఒక రేఖ వలె అమిరిపోతాడన్నారు. ఎంచేత రేణువైతే కొంచెం కాఠిన్యం చేత నీ పాదానికి నొప్పి కలగచ్చు. నీ పాదములలో రేఖగా మారాననుకో, నీ పాదములో ఒక భాగం కదా, ఇబ్బంది కలగదు. మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో కానీ మరో స్తోత్రంలో కానీ అద్భుతమైన అక్కడ ఆ రేఖలు ఆ గుర్తులని ఎందుకున్నాయో, పైగా దేవశర్మ అనే బ్రాహ్మణోత్తముడు వెంకటాచలమచ్చల గ్రంథంలో చెప్తాడు, ఒక్కొక్క రేఖ ఏమేం ఫలితాలు ఇస్తుంది, ఎందుకు తలుచుకోవాలి, ఆయన పాదాలకుండే రేఖలు ఎలాంటివి అని చెప్పి. అదన్నమాట విశేషం. అలాంటి పాదం నేను ధ్యానం చేస్తాను. నీ పాదాలే ఏడుగడ అంటారు బాలాంతరపు వెంకట్రావు గారు. ఒక చోట అంటారు, విలుప్తమూర్ధన్య లిపిక్రమాణం అన్న చోట సురేంద్ర చూడ పద లాలితానాం అన్న పదం ఉంది. అదోసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకని? ఇంద్రాదుల శిరస్సులో కూడా అలంకరించబడతాయి అని చెప్పుకున్నాం. ఇంచేత మనకి వేదాంత దేశికుల వారు వందే బృందావన చరం వల్లభీ జన వల్లభం జయంతి సంభవం ధామ వైష్ణవ వైజయంతి ధామ విభూషణం అన్నారు బాబు. పద శ్లోకాలన్నీ అపకనట్టే పెడదాం. ఒక చోట జయంతి సంభవం ఉంది. ఇప్పటికీ చాలామంది తన్నుకుంటారు. జయంతి సంభవం అన్నారు. జయంతి అంటేనే పుట్టినరోజు పండగ, సంభవం వచ్చింది, మహాకాల ప్రయోగాలు అంతే అని చెప్పుకుంటారు. వేదాంత దేశకులు తక్కువ అంచనా వేయకండి నాయన. మనకు వచ్చిన సంస్కృతం చాలదు. జయంతి సంభవం అంటే జయంతి నాడు పుట్టాడు అని అర్థం. అక్కడ అదేమిటండి, అక్కడకు వరదేహ విదేహ జాతిప వివాహ అని ఉంటే విదేహ జాతిప సీతమ్మకి భర్త అయినవాడా, వివాహ ఆమెను పెళ్లి చేసుకుని భర్త అయినవాడా అని అర్థం చెప్పాడు. ఇక్కడ విదేహ జాతిప అంటేనే సీతకు భర్త అయినవాడా అని. వివాహ అంటే అర్థము పెళ్ళైన వాడని కాదు అర్థం. అక్కడ వివాహ గరుత్మంతుడి వాహనముగా కలిగిన వాడ రామాతాల్లో ఎత్తొచ్చేవని అర్థం. పదాలు చూసుకోవాలి పెద్దది. జయంతి అంటే అర్థం ఏంటో తెలుసా? మాసము, పక్షము,
తిథి నక్షత్రము 4 కలిసి వచ్చే రోజు ఏది ఉంటుందో దాన్ని జయంతి అంట అని చెప్పి మన జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. ఎంతమంది జ్యోతిష్కులకి తెలుసో తెలియదు. ఆ మధ్య ఒకసారి చెప్పాను ఒక ఆయన వయసు గట్టిగా 30 ఏళ్ళు కూడా ఉంటుంది పాపం. ఆయన 23 ఏళ్ల పాటు హిమాలయంలో తపస్సు చేసి వచ్చేట పాపం. ఎంఏ, ఎంబీఏ, ఎంకామ్, డాక్టరేట్ ఇవన్నీ కూడా అన్నాడు జ్యోతిషంలో. నమస్కారం పెట్టా. ప్రభానగారిని చూసాలి. జయంతి అంటే శబ్దం అది కాదండి అక్కడ. అలాగే ఇక్కడ వందే బృందావనచరం అన్న చోట బృందావనంలో నడుస్తుంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుసునా? పాదధూళి వల్ల బృందవనము కాస్త బృందావనం మారింది. ఎంచో తెలుసా? బృందవనం అంటే పల్లేరుకాయల చోటు. అందుకనే పరాశర భట్టర్లు వేలాకోళం చేశారు. యద్ బృందావన పండితం అన్నారు. పరమ రంగనాథుల పాదాలు అటు ఇటు కదులుతున్నాయి. బృందావనంలో నడిచేటప్పుడు పల్లేరుకాయలు గుర్తుంటాయి కదా, కాయ గుచ్చుకునే లోపల 2వ కాలు ముందుకు పెట్టేవాట కృష్ణ పరమాత్మ. అలాగా ఆ కదలిక అలా ఉందిటన్నారు. మందే బృందావనచరం అన్న చోట. అంటే బృందవనము కాస్త బృందావనమయ్యింది. నాయన ఇదేంటి పల్లేరుకాయలరా బాబు అన్నట్ట నందుల వారు. ఒక్కసారి చూడు నాయన అన్నాడు తండ్రితోటి. అంతే నవషష్పాఠ్యం నిలువెత్తు పచ్చగడ్డి మొలిచేసింది. నాయన ఇది బృందవనము కాదు, బృందావనము. బృందమును రక్షించున్నది. అది ఆయన పాదధూళి గొప్పతనం. అహల్యని రక్షించిందయ్యా ఆయన పాదధూళి. బలిని ఎంత గొప్పవాడిని చేసిందయ్యా ఆయన పాదధూళి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆయన పాదధూళిలో ఉండాల్సిన నేను ఆయన కింద కూర్చున్న పైన నిలబడ్డానన్నాడు అర్జునుడు. అది గొప్పతనం అంటేను. అందుకని అతిమానుషస్తవంలో పెద్దలు ఎంత ఆదుర్దా పడతారో, ఎంత ఆత్మీయతతో సంభవిస్తారో, ఎంత సంభావన చేస్తారో చూడండి, ఎంత ఆవేదన పడతారో. హా జన్మతాసు శిఖతాసు మయా నలబ్ధం రాసేత్వయా విరహిత కిల గోపకన్య యా తావకీన పదపంక్తి జుషా అజుషంత నిక్షిప్తత్త నిజమంగళ అనంగతప్తం. స్వామి, నీ పాదరేఖలు నేల మీద పడ్డ చోట వాళ్ళకి అనంగ సదృశ అనంగ బాధతోటి వేడెక్కినటువంటి శరీరాన్ని నేల మీద స్పృశింపజేసుకుని దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. అక్రూరుడు కూడా వెళ్ళాడు ఒకసారి. అక్రూరుడే కాదు, మరోసారి ఇంకోడు వచ్చాడు పాపం మహానుభావుడు. ఆయన వచ్చాడు. వచ్చేసరికి కృష్ణుడి కోసం తలనొప్పి మందు కోసం వచ్చేట పాపం మహానుభావుడు ఒక ఆయన. వచ్చేసరికి వాళ్ళు అన్నారు, ఏమిటి ఏం కావాలన్నారు? ఏం లేదు, పాదధూళి కావాలన్నాడు పరమాత్మ అన్నట్ట. ఇది మధుర భక్తి సాంప్రదాయంలో వస్తూ ఉంది. అంటే అప్పుడు ఒకసారి అక్రూరుడు వెళ్ళాడు, రెండవసారి ఉద్ధవుడు వెళ్ళాడు. ఆ ఉద్ధవుడు అనేసరికి, ఉద్ధవుడు అంటే చిన్న కుర్రాడండి, అంటే ఉంటాయి 30-40 ఏళ్ళు ఉంటాయి పాపం. ఆడవాళ్ళంతా కలిసి పాదధూళి అనేసరికి యమునా నది ఒడ్డునంతా తొక్కి 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 పైట చెంగులు తీసేసి ఈ మట్టి అంతా దాంట్లోకి ఎత్తి రథానికి నెట్టి పొమ్మన్నట్ట. బుద్ధుందా అన్నట్ట. ఏమిటి మీ పాదధూళి అంటే ఇదే? లేదు, మేము ఏమైపోయినా పర్వాలేదు, కృష్ణుడు ఏమీ కాకూడదని ఇస్తున్నావయ్యా అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ ఉద్ధవుడు పాపము ఆ నేల మీద దొల్లి 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 ఒకప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నమాట. ఎలా బ్రహ్మపదంబు ఈ వ్రేలను మొక్కని పాదరజము శిరసునం సోకినం చాలదే అని బాధపడ్డాడు. అలాంటి పాదధూళి లోపల నేను అనుభవించాలయ్యా. పాదరేఖల గొప్పతనం అంటే రేఖామయ ధ్వజ సుధాకలశ ఆతపత్ర వజ్ర అంకుశ అంబురుహ కల్పక శంఖచక్రై భవ్యై అలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎన్నున్నాయి ఇక్కడ? 10 చిహ్నాలున్నాయి. దేవశర్మ అన్న మహానుభావుడు స్తోత్రం చేసి చెప్తాడు, ఒక్కొక్క చిహ్నము యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అలాంటి పాదధూళి దాని లోపల నేను కూడా ఒక భాగమయ్యి విలుప్తమూర్ధన్య లిపిక్రమాణం, నాకున్నటువంటి ఏ దోషములుంటాయో ఎలాంటి లిపి ఉందో లిపంతా తొలగించుకుని నీకే జన్మ జన్మలకి భక్తుడిగా ఉండేలాంటి అదృష్టాన్ని కలిగించాలయ్యా పరమాత్మ అని ప్రార్థన చేస్తున్నారు దేశకుల వారు. దీన్ని ఇంకో భాగంలో ఇప్పుడే పూర్తి చేసుకున్నారు.